వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బూందీ లడ్డూని స్వీట్ షాప్ స్టైల్లో సింపుల్గా, ఫాస్ట్గా, టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక 2 బౌల్స్ తీసుకొని అందులో ఒక బౌల్లో 1 కప్ షుగర్ని, ఇంకొక బౌల్లో 1 కప్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. మనకి ఇవి రెండు సేమ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. అప్పుడే మనకి లడ్డూలనేది టేస్టీగా వస్తాయన్నమాట. ఆ తర్వాత షుగర్ తడిసే వరకు మనం వాటర్‌ని యాడ్ చేసేసి స్టవ్ వెలిగించి, స్టవ్‌ను సిమ్‌లో పెట్టుకొని ఈ షుగర్‌ని కరిగించుకోవాలి. హైలో పెట్టేసామంటే షుగర్ కరగక ముందే మనకి పాకం వచ్చేసి షుగర్ అంతా అలానే ఉండిపోతుంది. లడ్డూల మీద కూడా షుగర్ అలానే కనిపిస్తూ ఉంటుందనమాట. అందుకోసం సిమ్‌లో పెట్టుకొని మాత్రమే మనం ఈ షుగర్ పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక స్టవ్ వెలిగించుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసేసి అందులో కొద్దిగా జీడిపప్పులు, కొద్దిగా కిస్మిస్లు వేసి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ షుగర్ కరిగిపోయేలోపు మనం పిండి అనేది కలిపి రెడీగా ఉంచుకోవాలి. ఈ శనగపిండిలో మనం వేరే ఏమీ యాడ్ చేయకూడదు. వేసుకుంటే టేస్ట్ కోసం లైట్‌గా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. లేదంటే అది కూడా అవసరం లేదు. ఈ పిండిని మనం జారుగా కాకుండా, తిక్కుగా కాకుండా మీడియంలాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి షుగర్ కరిగి పాకం అనేది రెడీ అయిపోయింది. పాకం అనేది మనకి పాకం పెద్దగా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ షుగర్ కరిగి మనం టచ్ చేస్తే అది బంకగా అంటుకుంటూ ఒక చిన్న తీగలాగా వస్తే చాలు. కరెక్ట్‌గా ఉంటుంది ఈ పాకం. ఇలా అయితేనే మనకి బూందీ అంతా రెడీ చేసుకునేలోపు ఈ షుగర్ పాకం అనేది గట్టి పడకుండా అలానే లిక్విడ్ లాగే ఉండిపోతుందనమాట. ఈ పాకంతోటే కరెక్ట్‌గా వస్తుంది లడ్డు. ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఇలా మనం ఒక బూందీ గరిటె తీసుకొని అందులో పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక గరిటె పెట్టి తిప్పుతూ బూందీని వేసుకోవాలి. చేయి పెట్టి తిప్పామంటే చేతికి సెగ కొట్టేస్తుంది. చేయి కాలిపోతుందనమాట. అందుకోసం మనం ఇలా బూందీ గరిటెలో ఇంకొక గరిటె పెట్టుకొని లైట్‌గా స్మూత్‌గా మూవ్ చేస్తూ తిప్పుతూ ఉంటే మనకి బూందీ అనేది పడిపోతుంది. ఇలానే మనకి మిగతా బూందీ అంది కూడా మనం రెడీ చేసేసుకోవాలి. నేను తీసుకున్న పిండికి 4 టైమ్స్ అయితే ఇలా బూందీ రెడీ చేశాను. ఈ బూందీ మనం నూనెలోంచి తీసిన వెంటనే పాకంలోనే వేసేసుకోవచ్చు. పక్కన పెట్టుకోవాల్సిన పని కూడా లేదు. ఇలా పాకంలోని మిగతా బూందీ కూడా మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక పప్పు గుత్తి కానీ, లేదంటే ఏదన్నా పొటాటో స్మాషర్ గానీ, లేదంటే మన ఇంట్లో చిన్న చిన్న రోళ్ళు ఉంటాయి కదా! ఆ రోకలి బండతో కానీ మనం కొంచెం దంచినట్టుగా లైట్‌గా, మరీ ఎక్కువగా మెత్తగా కాకుండా లైట్‌గా ఇట్లా ప్రెజర్ చేసినట్టుగా దంచుతూ ఉంటే ఈ బూందీలోకి మనకి పాకమంతా పీల్చుకుంటుందనమాట. ఇలా ఒక 2 టైమ్స్ అలా చేసిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌ని ఇందులోనే వేసి మిక్స్ చేసేసి లడ్డూలు కట్టేసుకోవడమే. ఇక్కడ మెయిన్ టాస్క్ ఇదే అనమాట. మనకి బూందీ, షుగరు ఇదంతా మనకి ఈజీగా అయిపోతుంది. ఇలా వేడి వేడిగా ఈ లడ్డూలు కట్టుకోవడం అనేదే పెద్ద టాస్క్ మనకి. చెయ్యి కాలుతూ ఉంటుంది. ఇలా సింపుల్‌గా చేసుకోవాలంటే ఒక బౌల్ తీసేసుకొని అందులో లడ్డూకి సరిపడా బూందీని తీసుకొని ఫస్ట్ మనం గిన్నెకేసి ప్రెషర్ చేస్తే అది ఒక షేప్‌కొచ్చేస్తుంది. ఆ తర్వాత మన చేతిలోకి తీసుకొని రౌండ్‌గా చేసేసుకోవచ్చు. ఇలా అయితే మనకి సింపుల్‌గా ఉంటుంది. ఎక్కువగా కాలకుండా కూడా ఉంటుంది. అయినా కూడా కాలుతుంది. మన చెయ్యంతా కూడా రెడ్‌గా అయిపోతుంది లడ్డూలన్నీ అయిపోయేసరికి. ఇది కొంచెం క్వాంటిటీనే కాబట్టి మనకి అంత ఎక్కువగా ఏం అవ్వదు. ఇలా లడ్డూలన్నీ కట్టేసుకొని సింపుల్‌గా మనం ఇంట్లోనే టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్‌లో లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. యాక్చువల్‌గా నేను కూడా లడ్డూలు చేయడం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు నేను 7 శనివారాల వ్రతం కోసం వెంకటేశ్వర స్వామి కోసం చేస్తున్నాను. అంటే ఇంతకుముందు మా అమ్మ చేస్తుంటే చూసేదాన్ని కానీ ఎప్పుడు నేను సొంతంగా ట్రై చేయలేదు. ఇది మా అమ్మ రెసిపీ. నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. చాలా సింపుల్‌గా వచ్చేసింది నాకైతే. ఫస్ట్ టైమ్ ట్రై చేసినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా బూందీ లడ్డు అనేది నేను చేసేసుకున్నాను. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే మనం ఇలా లడ్డు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా నేను 7 వీక్స్ కూడా శనివారం, శనివారం స్వామివారికి ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఐయామ్ సో హ్యాపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ.